ఫలానా ఎంసీఎస్లో. ఇప్పుడు వాడుతున్నటువంటి సీసీ కెమెరాల్లో ఒకవేళ కనుక చైనాయి కనుక ఉంటే వాటిని మీరు తొలగించాల్సిందే. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి సీసీ కెమెరాలు చైనావి వాడడం కానీ లేదా అమ్మడం కానీ నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది? భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. కొన్ని నిఘా పరికరాల ద్వారా సమాచారాన్ని చైనా తస్కరిస్తూ ఉంది. కాబట్టి చైనాకు సంబంధించినటువంటి సీసీ కెమెరాలని మీరు కొనడం నిషేధము, చట్ట విరుద్ధము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది. ఏప్రిల్ 1 అంటే రేపటి నుంచి, అంటే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఖచ్చితంగా ఈ కంపెనీలకు సంబంధించినటువంటివి కొనకూడదు. 1. 2, మీరు ఏం వాడాలి? వాడేటువంటి కెమెరాలను ఏం వాడాలి? మీరు STQC సర్టిఫైడ్ సీసీ కెమెరాలను వాడాలి. ఏంటి STQC అంటే? స్టాండర్డైజేషన్ టెస్టింగ్ అండ్ క్వాలిటీ సర్టిఫికేషన్. STQ ఉన్నటువంటి సీసీ కెమెరాలను మీరు వాడాలి. మరి ఆ కెమెరాలు ఏంటి అంటే భారత బ్రాండ్లు. ఏంటి భారత బ్రాండ్లు అంటే? CP+, మ్యాట్రిక్స్, స్పార్ష్. ఈ సీసీ కెమెరాలను మీరు వాడాలి. ఇవి STQC సర్టిఫైడ్ కెమెరాలు. సో ఇప్పటి వరకు అమర్చినటువంటి చైనా కెమెరాల గురించి స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు రావాల్సి ఉంది. కానీ ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మాత్రం ఇవి కొనకూడదు. ఏమేమి కొనకూడదు? ఏ కంపెనీలు? హైక్విజన్, చైనాకు సంబంధించిన హైక్విజన్, అలాగే డాహ్వా, ఇలాంటివి కొనకూడదు. ఇంటర్నెట్ కనెక్టెడ్ సీసీ కెమెరాలు చైనాకు సంబంధించినవి మీరు కొనడానికి లేదు. ఒకవేళ కొన్నా కానీ దానికి సంబంధించి కొద్దిగా కేసులు కూడా పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే దీని మీద భద్రతా కారణాల దృష్ట్యా వీటి నిర్ణయం తీసుకుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా చైనా సీసీ కెమెరాలకి ప్రత్యామ్నాయంగా ఇండియాకు సంబంధించినటువంటి సీసీ కెమెరాలు, ఇంటర్నెట్ కనెక్టెడ్ సీసీ కెమెరాలు కొనుగోలు చేయాల్సిందే, అలాగే వినియోగించాల్సిందే. లేదు మాకు చైనా తక్కువ వస్తున్నాయి అని అంటే మీ వ్యక్తిగతమైనటువంటి సమాచారం కూడా వేరే దేశానికి వెళ్ళిపోతుంది. ఇది భారతదేశం యొక్క భద్రతకి చాలా ప్రమాదం. అందుకే ఇప్పుడు భారత ప్రభుత్వం చాలా సీరియస్గా స్టడీ చేసిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయం. సాంకేతిక పరంగా ఇప్పుడు ప్రపంచం కుగ్రామం అయిపోతుంది. సో భారతదేశం యొక్క సమాచారం దేశాలకు వెళ్ళిపోతే అక్కడి నుంచి ఏ ప్రమాదమైనా పొంచి ఉండొచ్చు. అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. కాకపోతే ఇప్పుడున్నటువంటి సీసీ కెమెరాలను మార్చాలా వద్దా? ఆల్రెడీ సీసీ కెమెరాలను అమర్చుకున్నారు. మరి వాటిని ఏం చేయాలి అనే దాని మీద మాత్రం కేంద్ర ప్రభుత్వం ఇంకా స్పష్టమైనటువంటి ఆదేశాలు అయితే ఇవ్వలేదు, మార్గదర్శకాలు కూడా జారీ చేయలేదు. బట్ ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మాత్రం మీరు చైనా సీసీ కెమెరాలను వాడటానికి లేదు, ఇది నిషేధం. సో కాబట్టి మీరు రాబోయే రోజుల్లో ఎంత చీప్గా వచ్చినప్పటికీ చైనా సీసీ కెమెరాలు మీరు కొనుగోలు చేయడానికి లేదు. కొంటే నేరం, ఖచ్చితంగా కేసు పెట్టే అవకాశం ఉంది. దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.